హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పైన తెలంగాణ ప్రభుత్వం దాడి చేస్తుంది. అంటే ఆ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన ఏదైతే 400 ఎకరాల ఫారెస్ట్ ఉందో ఆ ఫారెస్ట్ని తెలంగాణ ప్రభుత్వం అర్ధరాత్రి దొంగలు పడ్డట్టు 100 జేసీబీలతోని ఆ యొక్క అడవిని డిమాలిష్ చేస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ చేసింది. అక్కడ ఉన్న జంతువులు ఏదైతే మన నెమలిలు కావచ్చు, జింకలు కావచ్చు, పాములు కావచ్చు, 100 కొద్ది చనిపోతున్నాయి. ఇంకా అవి ఎక్కడ తిరగాలనో ఎక్కడ వెళ్ళాలనో అర్థం కాక రోడ్ల మీదకి వెళ్తున్నాయి. పాములు అయితే డైరెక్ట్ హాస్టల్స్లకి, లైబ్రరీలకి, ఏదైతే ఫ్యాకల్టీ ఉందో వాటిలో వెళ్ళిపోతున్నాయి అంతా. అలా నక్షత్ర తాబేలు, కొన్ని వేల జంతువులు, పక్షులు అవి ఎక్కడ పోవాలన్నా ఏం చేయాలన్నా అర్థం కాలేని పరిస్థితులు ఉన్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వానికి ఏం అవసరం ఈ యొక్క 400 ఎకరాల యూనివర్సిటీ 400 ఎకరాల ఫారెస్టులో రియల్ ఎస్టేట్ చేసి కార్పొరేట్ సంస్థల వాళ్ళకి ఇవ్వడానికి, అదే అదానికి ఇవ్వడానికి మీకు ఏం అవసరం? మీరు ఏదైతే 4th సిటీ ప్లాన్ చేసుకున్నారో తెలంగాణ అవుట్స్కట్లో, మరి ఏదైతే అది హైదరాబాద్ అవుట్స్కట్లో ప్లాన్ చేసుకున్నారో అక్కడ 4th సిటీలో మీరు ప్లాన్ చేసుకోవచ్చు కదా.